హాయ్ స్టూడెంట్స్, ఐమ్ ప్రకాష్, అకాడమిక్ అడ్వైజర్, మాస్టర్ మైండ్స్. ఇవాళ కాస్టింగ్ ఎగ్జామ్ పూర్తయిందండి. సో ఆ కాస్టింగ్ ఎగ్జామ్ ఎలా రాశారు నేనైతే అడగనండి. బట్ మీరు ఎలా రాసినా ఫస్ట్ ఇక నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచించండి, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. కానీ ఒకటైతే చెప్పగలనండి, ఇవాళ కాస్టింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ అందరికీ కూడా కొన్ని విషయాలు అర్థమై ఉంటాయి. ఏంటంటే, ఒకటి, ఇక్కడ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారు అనేది కాదండి ఇంపార్టెంట్, ఎలా నేర్చుకున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి లాజిక్తో సహా అర్థం చేసుకొని మీరు నేర్చుకున్నారా లేదా అనేది మీరు ఈ పాటికి రియలైజ్ అయి ఉంటారు. రెండోది, మేము ఒక సిఆర్డి ప్రాబ్లం చెప్పి ఒక అసైన్మెంట్ ప్రాబ్లం మిమ్మల్ని సొంతగా చేయమంటున్నాం. ఎందుకు చేయమంటున్నాం? ఎందుకంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా కొత్త ప్రాబ్లం వస్తుంది. మీరు అసైన్మెంట్ ప్రాబ్లం కనుక చేస్తే ఆ కొత్త ప్రాబ్లంని మీరు హ్యాండిల్ చేయగలిగే పరిస్థితిలో ఉంటారు అని. దాని ఇంపార్టెన్స్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. మూడోది, క్లాసెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినడం ఎంత ఇంపార్టెంట్ అని ఇవాళ మీరు రియలైజ్ అయ్యి ఉంటారు. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ బాధితులు ఉన్నారండి. నాకు తెలుసండి, ఆన్లైన్ క్లాసెస్ పిల్లలు ఎలా వింటున్నారు క్లాసెస్ నాకు చాలా బాగా తెలుసండి. సో నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏంటంటే, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు చక్కగా వినడం, లేనప్పుడు క్లాస్ స్కిప్ చేయడం. ఏముంది సార్, మొబైల్లో క్లాసెస్ వింటూ ఉంటాడు, ఏ ఫేస్బుక్ ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఒక్క 5 నిమిషాలు అది చూసొద్దాం అని అనుకుంటాడు, అది 5 నిమిషాలు కాస్త 5 గంటలు అయిపోయిందని కూడా తెలియదు. ఈ ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమా అని చాలామంది మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో దట్ ఆన్లైన్ క్లాసెస్లో ఏమవుతుందంటే ఆ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఫిజికల్ క్లాసెస్లో ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ అబ్జర్వ్ చేస్తున్నారు అనే భయంతో మనం క్లాసెస్ బాగా వింటాం. అటు ఫిజికల్ క్లాసెస్లో ఏమైందంటే, లెట్ అస్ అస్యూమ్ ఫ్యాకల్టీ చెప్పిన ఒక చిన్న టాపిక్ అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తాం? ఫ్యాకల్టీ చూస్తున్నారనే భయంతో అయినా జస్ట్ వింటాం. సరే, అర్థం కాకపోయిందిలే విందాం. అలా విన్నప్పుడు ఆ ప్రాబ్లం అర్థం కాకపోయినా నెక్స్ట్ ప్రాబ్లం ఖచ్చితంగా అర్థమవుతుంది. బట్ ఆన్లైన్లో ఏమైందంటే, మీకు ఆ ప్రాబ్లం అర్థం కాలేదు, మీరు వెంటనే వదిలేస్తున్నారు. ఈ క్లాస్ వదిలేద్దాం, నెక్స్ట్ క్లాస్ విన్నాంలే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మొబైల్స్, ల్యాప్టాప్స్ ఎదురుగా ఉండడంతో కొంత సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వడం, యూట్యూబ్ లాంటి దాంట్లో వీడియోస్ చూడడం. సో జనరల్గా మరి అట్రాక్టివ్గా ఉంటాయి, జనరల్గానే అవి అట్రాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది చూడాలి, ఆ చూసిన దాన్ని బట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీరు ఎంత ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి అంత డబ్బులు వస్తాయి. సార్, ఎడ్యుకేషన్ కూడా అలా ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు కదా సార్. దట్స్ నాట్ ఎ ఫెయిర్ ఆర్గ్యుమెంట్. ఎడ్యుకేషన్ అనేది కూడా ఎంటర్టైన్మెంట్ లాగా అయింది, ప్రొవైడెడ్ నువ్వు మనసు పెట్టి వింటే. మరి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా కూడా స్టూడెంట్స్ చక్కగా విన్నవాళ్ళు ఉన్నారు కదా. సో ఆన్లైన్ క్లాసెస్ అయితే హాయిగా ఇంట్లో కూర్చొనే వినేయచ్చు కదా అనే థాట్ ప్రాసెస్లో ఉన్నోళ్ళు ఇవాళ ఎగ్జామ్ రాసిన తర్వాత రియలైజ్ అయిపోయి ఉంటారు. అరే బాబు, ఇది ఇళ్లలో కూర్చొని చదివేది కాదు, క్లాస్కి వెళ్ళి ఫ్యాకల్టీని ఎదురుగా చూస్తూ క్లాస్ వింటేనే మనం సక్సీడ్ అవుతాం అనేది ఇవాళ అర్థమైపోయి ఉంటుంది. ఉదాహరణకి, మీరు ఫిజికల్ క్లాసెస్కి వస్తున్నారనుకోండి, మేమేమనొచ్చు, అరే నిన్న క్లాస్లో ఒక ప్రాబ్లం చెప్పారు కదా, దాని అసైన్మెంట్ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసి క్లాస్లోకి రా అని మీ మీద కొంత ప్రెషర్ బిల్డ్ చేయొచ్చు. ఆన్లైన్లో ఆ ప్రెషర్ ఎట్లా మేము బిల్డ్ చేస్తామండి? అలానే ఫిజికల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు క్లాస్ రూమ్లో కూర్చొని పబ్లిక్ ఎగ్జామ్ లాగా చక్కగా ఎగ్జామ్ రాసేటట్టుగా మేము చేయొచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు అది ఎలా జరుగుద్దండి? మీరు చూసి రాస్తారో తెలీదు, అసలు రాయరో తెలీదు, అసలు స్కిప్ చేస్తారో తెలీదు, మాకేం కంట్రోల్ ఉంటుంది దాని మీద? ఇలా ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఇప్పుడు అర్థమై ఉంటాయి. ఎస్, ఆన్లైన్ క్లాసెస్లో అడ్వాంటేజ్ కూడా ఉంది, కానీ ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు కూడా ఫిజికల్ క్లాసెస్కి కాంప్లిమెంటరీనే తప్ప ఫిజికల్ క్లాసెస్కి అవి ఎప్పుడు సబ్స్టిట్యూట్ కాదు. ఇవన్నీ మీకు రియలైజేషన్ వచ్చేసి ఉంటుంది. సో మేము రీవర్క్ ఎందుకు చేయమంటాం
మీకు రియలైజేషన్ వచ్చేసి ఉంటుంది. మేము నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎందుకు రాయమంటాం ఇది రియలైజేషన్ వచ్చేసి ఉంటుంది. సో రివిజన్ ఎగ్జామ్స్ రాస్తే ఏమైద్ది, రాయకపోతే ఏమైద్ది, మొత్తం ఇప్పుడు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ కొత్తగా మీకు రియలైజేషన్ కలిగేలా నేనేం చేయక్కర్లేదండి. సో ఎగ్జామ్ రాసిన తర్వాత అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఇక ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ గురించి మాట్లాడదాం. సో యాజ్ ఫర్ అస్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ ఈస్ కన్సర్న్, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీలో ఏదైతే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకున్నారో అది మాత్రమే చదవండి. మెయిన్ మెటీరియల్ చదివేంత టైం మీకు లేదు. కాబట్టి మీ రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ అది మాత్రమే చదవండి, ఇంకేమీ చదవకండి. ఇక నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ, ఈ రెండిట్లో మీరు ప్రిపరేషన్ జిఎస్టీతో మొదలు పెట్టండి. రైట్ నౌ ఎగ్జామ్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్తో పోలిస్తే జిఎస్టీ కొంచెం కాంప్లికేటెడ్గా ఇస్తున్నాడు. అలానే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు డైరెక్ట్గా పెద్ద ప్రాబ్లమ్స్ జోలికి వెళ్ళకండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో మొదలు పెట్టండి. అలానే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి అది ఏ చాప్టర్కి సంబంధించింది, ఏ ప్రొవిజన్కి సంబంధించింది, అంటే ఏ సెక్షన్కి సంబంధించింది, ఆ సెక్షన్ యొక్క కండిషన్స్ ఏంటి అన్నీ రికలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. 1-2 సార్లు ఆ సెక్షన్లో ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ కూడా రికలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్సర్ మొదలుపెట్టండి. తొందరపడద్దు. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ వరకు మీరు 80 మార్కులకు ఆన్సర్ చేసినా పర్లేదండి, బట్ రాసినంత వరకు కరెక్ట్గా రాయండి. అండ్ ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఒక లిమిటేషన్ ఏంటంటే ఏ కొంచెం మీరు ప్రొవిజన్ని తప్పుగా అర్థం చేసుకున్నా ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ జాగ్రత్త. ఫస్ట్ అన్ని చాప్టర్స్లో మీరు మీ రన్నింగ్ నోట్స్ మొత్తం చదువుకోండి. ఇన్కమ్ ట్యాక్స్లో చిన్న చిన్న చాప్టర్స్ ఉన్నాయండి, లైక్ టీడీఎస్ అండ్ టీసీఎస్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్, క్లబ్బింగ్ ప్రొవిజన్స్. లక్కీగా ఈ చిన్న చాప్టర్ల నుంచి కూడా మంచి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, అంటే మంచి వెయిటేజ్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఆ చిన్న చిన్న చాప్టర్స్ ప్రిపేర్ అయిపోండి. అడ్వాన్స్ ట్యాక్స్, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ఈ చిన్న చిన్న చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసేయండి. సో చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈవెన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఈ చిన్న చిన్న చాప్టర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసేయండి, ఎందుకంటే టోటల్ ఇన్కమ్ ఖచ్చితంగా కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా జిఎస్టీలో మీరు రిస్క్ తగ్గించుకోవాలి అంటే థియరీ బాగా చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ మీరు ఆన్సర్ చేసినప్పుడు అది ఎలా చేశారు, మీరు చేసింది కరెక్టా కాదా మీకు తెలియదు. అదే థియరీ అయితే కనుక మీకు మినిమం రిస్క్తో మీరు బయటపడతారు. సో రాంగ్ ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉండవు. మీరు రాసింది తప్ప కరెక్ట్ అని భయపడాల్సిన అవసరం లేదు. అందుకని జిఎస్టీలో కొన్ని చాప్టర్స్ నుండి స్పెసిఫిక్గా థియరీ క్వశ్చన్సే అడుగుతున్నాడు, అవి బాగా చదువుకోండి. అండ్ కొన్ని చాప్టర్స్ ఎలా ఉంటాయంటే ప్రాబ్లమ్స్ అండ్ థియరీ 2 అడుగుతాడు. ఆ చాప్టర్స్లో థియరీ బాగా చదవండి. ఇన్ సింపుల్ వర్డ్స్, జిఎస్టీలో థియరీ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నా ఒపీనియన్ అయితే మీరు 2 సబ్జెక్ట్స్లోనూ ఫస్ట్ రన్నింగ్ నోట్స్ చదివేసేయండి. దాని తర్వాత జిఎస్టీలో ఉన్నటువంటి థియరీ మొత్తం చదవండి. దాని తర్వాతనే ప్రాబ్లమ్స్ రిఫర్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రాబ్లమ్స్ రిఫర్ చేసేటప్పుడు కూడా ముందు ఇన్కమ్ ట్యాక్స్తో మొదలుపెట్టండి. అలానే జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్ లాంటి కాంప్లికేటెడ్ చాప్టర్స్ ఉన్నాయి, దాంతో మొదలుపెట్టండి. సో ఎగ్జామ్లో ఈ ఏరియాస్లో కొంచెం ట్విస్ట్ చేస్తున్నాడు, జాగ్రత్త. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో రాయండి. 1-2 సార్లు క్వశ్చన్స్ చదువుకున్న తర్వాతే రాయండి. ఆటోమేటిక్గా మీరు బాగా రాయగలుగుతారు. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.